నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం నేను ప్రియా కౌశిక్ టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం ఏపీ సీఎంగా ఉన్న ఆయన ప్రజెంట్ తెలంగాణపై ఫోకస్ పెట్టారు. మెల్లగా పార్టీని యాక్టివ్ చేయాలని చూస్తున్నారు. నిజానికి గత కొంతకాలంగా రాష్ట్రంలో ఆయన పార్టీని పట్టించుకోలేదు. ప్రస్తుతం పార్టీని పునర్నిర్మించాలని భావిస్తున్న ఆయన పార్టీ నేతలతో మంతనాలు చేస్తున్నారని తెలుస్తోంది. త్వరలోనే జూబ్లీహిల్స్ బైపోల్ స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ వ్యవహారం పొలిటికల్ హీట్ ని పెంచుతోంది. తెలంగాణలో టీడీపీ అంత యాక్టివ్ గా లేదు. కొన్ని ప్రాంతాల్లో ఆ పార్టీ ఉనికి కూడా కనిపించడం లేదు. గతంలో తెలంగాణలో కీలకంగా ఉన్న పార్టీ ఇప్పుడు కేవలం 2-3 జిల్లాల్లోనే పట్టు ఉంది. దీంతో మళ్ళీ పార్టీని విస్తరించాలని పార్టీ అధినేత చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే కొద్ది రోజుల కిందట తెలంగాణలో ఉన్న నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించారని తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు కాకుండా మెల్లిగా అయినా సరే యాక్టివ్ చేయాలని భావిస్తున్నారని సమాచారం. మరీ ముఖ్యంగా పార్టీని వీడిన వారిని తిరిగి రప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. అదే జరిగితే తెలంగాణలో టీడీపీ యాక్టివ్ కావడం ఖాయం. ముందుగా తెలంగాణ టీడీపీకి కొత్త అధ్యక్షుని నియమించాల్సి ఉంది. 2020-23 తెలంగాణ ఎన్నికలకు ముందు టీడీపీ అధ్యక్ష పదవికి కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేశారు. అది చాలదన్నట్లుగా ఆ సమయంలోనే ఏపీలో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. 52 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి టీడీపీ తప్పుకుంది. యాక్టివ్ గా ఉన్న పార్టీ ఎలక్షన్స్ నుంచి బయటికి రావడం అప్పటి రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కాసానికి ఏ మాత్రం నచ్చలేదు. దీంతో చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకించారు. కానీ పార్టీ హైకమాండ్ నిర్ణయంలో ఎలాంటి మార్పు రాలేదు. ఎన్నికల్లో పోటీ చేయలేదు. దీంతో కాసాని ఆలోచనలో పడ్డారు. సరిగ్గా అదే సమయంలో బీఆర్ఎస్ పిలుపు మేరకు ఆ పార్టీ గూటికి చేరారు కాసాని. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కూడా చేశారు. కానీ ఓటమి పాలయ్యారు. ఇదిలా ఉంచితే అప్పటి నుంచి టీడీపీ అధ్యక్ష పదవిని చంద్రబాబు పూర్తి చేయలేదు. ప్రస్తుతం తెలంగాణ టీడీపీపై చంద్రబాబు ఫోకస్ పెట్టగా అధ్యక్ష బరిలో 3 నేతలున్నారని తెలుస్తోంది. ఎక్కువగా గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి పేరు వినిపిస్తోంది. కృష్ణారెడ్డి కీలక పాత్ర పోషించారు. తర్వాత కొన్ని కారణాలతో టీడీపీని వీడి కారెక్కారు. ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడంతో కృష్ణారెడ్డి బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. మళ్లీ సైకిల్ ఎక్కారు. ప్రస్తుతం ఆయన టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారని తెలుస్తోంది. అలాగే మాజీ మంత్రి బాబు మోహన్, అరవింద్ కుమార్ గౌడ్ కూడా ఆ పదవిని ఆశిస్తున్న వారిలో ఉన్నారు. ఈ ముగ్గురిలో ఒకరికి పదవిని కట్టబెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాదు బీఆర్ఎస్ నుంచి టీడీపీ పార్టీలో చేరేందుకు పలువురు నేతలు రెడీగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. అంతెందుకు పార్టీ హైకమాండ్ తో విభేదించిన కల్వకుంట్ల కవిత సైతం టీడీపీలో చేరతారన్న ప్రచారం నడుస్తోంది. ఇక తాజాగా గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎక్కువగా టీడీపీ వైపు టర్న్ అవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. అదేవిధంగా మాజీ మంత్రి మల్లారెడ్డి, నామా నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు వంటి నాయకుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక కూడా జరగనుంది. ఈ సమయంలో చంద్రబాబు తెలంగాణ టీడీపీపై ఫోకస్ పెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఎన్నికల్లో ఉనికి చాటుకొని క్రమేపీ పార్టీని అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. ఈ విధంగా పార్టీకి పునర్వైభవాన్ని తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. మరి తెలంగాణ టీడీపీ పూర్వ వైభవం బలోపేతం దిశగా చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాల్సి ఉంది.